హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఆ వీడియో ఏంటి అని అంటే, నేను లైనింగ్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి మీకు, ఓకేనా? అలాగే లైనింగ్ బ్లౌజ్కే మనం పైపింగు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, థ్రెడ్ పైపింగు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. చూసి మీరు ట్రై చేయండి, ఓకేనా? ఇక చూడండి, ఇదైతే మనం లైనింగ్ బ్లౌజ్ అనమాట. మెయిన్ పార్ట్ లైనింగ్ పీసు రెండు కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని, ఇది ఉల్టా అనమాట, ఇది సీదా అండి, ఇది ఉల్టా, ఇది కూడా ఉల్టానే. ఈ ఉల్టావి రెండు లోపల వేయేటట్టుగా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక కుట్ట వేసుకున్న తర్వాత ఈ చుట్టూ కూడా మనం అదేవిధంగా ఫోల్డ్ కాకుండా నీట్గా అనుకుంటూ ఇలా కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం చుట్టూ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని మొత్తం తీసేయాలన్నమాట మనం. చూడండి, ఇలా వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకున్న తర్వాత చుట్టూ ఉన్నది మనం దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని రెండో హ్యాండ్ కూడా అదే విధంగా మనం చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, రెండోది కూడా మనం అదే విధంగా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ పీసెస్ జాయింట్ చేసుకుందాం మనం. ఇలా వేసుకొని దీన్ని కూడా ఇక్కడ ఇలా వేసేసుకొని ఫస్ట్ ఒకటి కుట్టుకుందాం మనం. నేనైతే ఇలా రెండు ఒకేసారి అపోజిట్ వేసుకొని ఒకేసారి కుట్టేసుకుంటాను అనమాట, అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా. ఇక చూడండి, ఇలా పెట్టేసుకుంటాను. మీకు చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ కుట్టుది ఇది ఇటువైపు లైనింగ్ వైపు మలుపుకొని ఇలా పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా రెండు జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టు ఇటువైపు మలుపుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, క్రాస్ పీసెస్ మనం జాయింటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం ముందు పాటు వేసుకొని ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా ఎక్కడ ఫోల్డ్ రాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది మనకు. చుట్టూ ఇలాగే వేసేసుకోవాలి. చూడండి, చుట్టూ ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకోవాలి మనం. ఇక చూడండి, ఇలా వేస్ట్ క్లాత్ అంతా మనం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని చూడండి, రెండోది కూడా మనం ఇలా జాయింట్ చేసి పెట్టేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వెనక పాటుని చేసుకుందాం. ఉల్టా అనమాట, ఇది సీదా ఉల్టా మీద వేస్తున్నా నేను. ఇలా పెట్టేసి ఫస్ట్ మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. అలాగే రెండోది కూడా అదే విధంగా చేసేసుకోవాలి. రెండోది కూడా చేసుకున్న తర్వాత అదే విధంగా అలాగే ఉంచేసి మనం జంక్షన్ని ఇలా కలుపుకుంటూ చుట్టూ ఫోల్డ్ రాకుండా ఈ విధంగా అనుకుంటూ కుట్టు వేసేసుకోవాలి.
చూడండి ఇలా మనం చుట్టూ ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకోవాలి. చూడండి చుట్టూ వేస్ట్ క్లాత్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సెంటర్కి ఇలా మలిచి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఇలా స్ట్రైట్గా అనుకొని ఇక్కడ 2.5 వరకు ఇక్కడ వరకు ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్లో ఇక్కడికి వచ్చేసరికి మనకు చివరికి అయిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్కు అయిపోవాలి కుట్టు. అలా వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా వేసుకుందాం. ఇలా రెండోది కూడా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ముందుది పాయింట్స్ తీసుకుందాం. చూడండి ఇది వచ్చేసి మనకు ముందు భాగం అన్నమాట. ముందు భాగాన్ని మనం ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి అంటే ఉక్సు కాజా ఇటు సైడ్ వేసుకుంటాం కదా, అటు సైడ్ నుంచి ఇలా 4 ఇంచెస్ దగ్గరికి ఒక ఫోల్డ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది కొంతమందికి అయితే ఇక్కడ నుంచి 4.5 వస్తుంది, లేదంటే 5 వస్తుంది అనమాట. కొంతమందికి అయితే లావుగా ఉన్న వాళ్ళకి 5 వస్తుంది, 5 దగ్గరికి మార్కింగ్ వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా సెంటర్కి ఇలా పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా పట్టేసుకున్న తర్వాత ఇలా ఒక ఇంచు దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2.5 అనమాట. ఇక్కడ లెంత్ వచ్చేసి 2.5 ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకొని దీనిపై నుంచి మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మరో కుట్టు కూడా అదే విధంగా దానిపై నుంచే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. మనకు ఇలా వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వస్తుంది. క్రాస్గా వచ్చిన దాన్ని ఇలా పట్టుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఈ విధంగా ఇక్కడ వరకు అంటే మనకు 2.5 వస్తుంది. 2.5 దగ్గరికి ఇలా లాస్ట్కు అయిపోవాలి కుట్టు. చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇది వేసుకున్న తర్వాతనే ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కుట్టు ఇలా ఫోల్డ్ చేయగానే మనకు దీనికి స్ట్రైట్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఆర్మ్స్ దగ్గర ఇక్కడ ఇది కూడా ఇక్కడ వరకు వేసేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకో 3 ఇంచెస్ చెప్పినా కదా, ఒక 1/2 ఇంచు అట్లా ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా చేసుకొని ఈ విధంగా 4ది వేసుకోవాలి అనుకుంటే మనం 4ది వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది అనమాట. దీన్ని ఈ విధంగా ఇలా ఇక్కడ వరకు అంటే ఇది ఇలా వచ్చేస్తుంది మనకు. కరెక్ట్గా వేస్తే అది ఇక్కడ వరకే వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చివరి నుంచి ఇక్కడ వరకు వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 5.5 వస్తుంది మనకు. అంటే ఈ బ్లౌజ్కి 5.5 వచ్చింది. మీ సైజుని బట్టి వస్తుంది మనకు, ఎంత ఉంటే అంత వస్తుంది. ఇది ఒక 1/2 ఇంచు గ్యాప్లో ఇక్కడ వరకు వస్తుంటే కుట్టు తగ్గిపోవాలి. ఇలా రఫ్ కొట్టుకొని ఇలా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సీదా వేస్తే మనకు ఇలా వస్తుంది. మనకు ఇక్కడ వరకు మనకు ఇలా కుట్టు పోయినా కూడా ఇలా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 4వది వేస్తేనే మనకి వీటికి సపోర్టింగ్ ఉండి మంచిగా నిలబడుతుంది అనమాట. రౌండ్గా వస్తుంది మనకి. ఇలా రౌండ్గా వచ్చిందా లేదా అనేది కూడా తెలుస్తుంది మనకు. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పీస్ వేసుకుందాం దీనికి. చూడండి ఇది క్రాస్ పీస్ మనం ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదనమాట. ఇది సీదా ఉంది, ఇది సీదా ఉంది, ఇది ఉల్టది కిందికి ఉందనమాట.
ఇది ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రప్పు కొట్టి ఇలా వేసుకుంటుండాలి మెల్లగా, సాగదీయకుండా. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కుట్లలో పోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మెల్లగా లాగకుండా మనం ఇలా పట్టుకొని కుట్టు రెండు కలిపి వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక చూసారు కదా, ఈ విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని మనం, ఇది లైనింగ్ పీస్ ఉంది కదా, ఇది ఫస్ట్ వేసిన కుట్టుది ఇలా పట్టుకొని దీన్ని బ్లౌజు మీద నుంచి ఇలా తిప్పి దీని దగ్గరికి తీసుకొచ్చి ఇలా పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలి. ఇలా బ్లౌజు కుట్టు కింద పడకుండా చూసుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. రెండోది కూడా అదే విధంగా ఇలా చూడండి, ఇలా వస్తుంది మొత్తం. బ్లౌజ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది మనకు. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు ముందు సైడ్ వస్తుంది అనమాట, ఉక్స్ పట్టి సైడ్ వచ్చేది. ఇది నడుము సైడ్ వస్తుంది. ఓకేనా? ఇది ఇటు సైడ్ తీసుకోవాలి, ఇక్కడ సైడ్ తీయొద్దు, సాగిపోతుంది బ్లౌజ్ అంతా. చూడండి ఇలా అన్నమాట, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, కుట్టు సమానంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఇక్కడ కాజపట్టి వేసుకుందాం. వచ్చేసి గల్ల పీస్ అనమాట మనకు, అంటే బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ చేస్తాం కదా, అది ఇలా అదే తీసుకోవాలని ఏం లేదు, ఏదైనా పర్లేదు, మనకు ఇలా ఉండేటట్టు తీసుకోవాలి. ఇది మెయిన్ క్లాత్. ఈ రెండు కలిపి ఇలా కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి మనం ఎంతవరకు అయితే స్టార్ట్ చేస్తామో అంతవరకే వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఏదో వేసినామా అంటే వేసినామా అన్నట్టుగా రావద్దు, నీట్గా వేయాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నది ఎంత కావాలో అంత ఉంచేసుకొని, ఇక్కడ సమానంగా ఉన్నా పర్లేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక ఫోల్డ్ ఈ విధంగా చేసేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ రఫ్ కొట్టుకొని చివర్లో ఒక కుట్టు ఫోల్డ్ మంచిగా చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చివర్లో వేసినాం కదా, ఇలా వేసిన తర్వాత ఇంత గ్యాప్లో మరొక కుట్టు అదేవిధంగా వేసుకోవాలి. చూడండి ఇలా అన్నమాట, ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు వస్తే ఈ రెండింటి మధ్యలో మనకు కాజా వస్తుంది. ఓకేనా? ఇది అయిపోయింది కదా, ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా చేసుకుందాము. మీకు ఉక్స్ పట్టి చూపిస్తాను నేను. ఇక ఇది చూడండి, రెండోది కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇదైతే ముందుది మనం ఎలా వేసుకున్నామో అదే విధంగా అనమాట, అందుకని మీకు చూపించలేదు. ఇది ఉక్స్ పట్టి మాత్రం చూపిస్తానండి. ఇది మనం అది కాజా పట్టి ఉల్టా పెట్టేసి ఇలా వేసుకున్నాము, ఇలా వేసుకొని ఫోల్డ్ చేసినాం అనమాట. ఇదైతే పైనుంచి వేసుకోవాలి. దీనికి కూడా అదే విధంగా, దీనికి మెయిన్ పార్ట్ అవసరం లేదనమాట, లోపలికి వెళ్తుంది కాబట్టి
దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి మనం ఒక కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనకు ఎంత కావాలంటే అంత ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసి ఈ కుట్టు వరకు మనం ఇక ఈ విధంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ కొట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డ్ది బయటికి రాకుండా ఈ విధంగా ఇలా కుట్టేసేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సమానంగా ఇలా వచ్చేలాగా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట. వేసిన తర్వాత ఇలా వస్తుంది మనకు. ఇలా మనం ఉక్స్ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 4 భాగాలు అంటే వెనుక భాగం ఇదొకటి ఇదొకటి ముందు ఈ 2 భాగాలు తీసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టు ఇక్కడ షోల్డర్స్ దగ్గర వేసేసుకోవాలి. ఇలా ఇలా ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా ఇలా వేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా షోల్డర్స్ మనం జాయింట్ వేసుకున్న తర్వాత ఇలా మెజరింగ్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనం ఇలా ఇక్కడ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని రౌండ్ ఎక్కడ వరకు వస్తుందనేది చూసుకొని ఇలా పట్టుకొని మనం ఎంత కరెక్ట్గా తీసుకున్నా కూడా ఇలా కొంచెం డిఫరెంట్ అనేది వస్తుంది. అందుకనే నేను ఇలా చూసుకుంటాను అనమాట. షోల్డర్స్ మనం జాయింట్ చేసిన తర్వాత అయితే మనకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత వచ్చిందో అది మొత్తం తీసేసుకోవచ్చు. అందుకనే నేను ఇప్పుడు తీసుకుంటా కుట్టేటప్పుడు. మీకు కొత్త వాళ్ళకైతే ఇలా తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇలా ఒక కుట్టే చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాని నుంచి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ వేస్ట్ క్లాత్ని కుట్లలోకి కొంచెం వదులుకొని ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర పోతారకే అందులోకి కలిపేసేయాలి. మళ్ళీ చూడండి ఇలా వస్తుంది మనకు, ఇలా వస్తుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి తీసుకుంటే బాగా వస్తుంది అనమాట. మన మెజర్మెంట్ ఎలా ఉందో అదే విధంగా వస్తుంది మనకు. ఇలా పెట్టేసి సేమ్ మనం ఉక్స్ పట్టిది ఎలా తీసుకున్నామో అదే విధంగా ఇలా ఫోల్డ్ రాకుండా నీట్గా అనుకొని బ్లౌజు సేమ్ మనం మెజర్మెంట్ బ్లౌజు ఎంత ఉందో అదే నెక్ పక్క నుంచి ఇలా అంటే సైడ్ నుంచి మనం దాని దగ్గరలో అనమాట ఇలా లైన్ గీసేసుకుంటే సరిపోతుంది మనకు. కొత్త వాళ్ళకు కూడా మనకు ఏం టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఎక్కువైందేమో తక్కువైందేమో అని చెప్పేసి. మనం కటింగ్లోనే అంతా తీసేసుకున్నామంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇలా సేమ్ అదే విధంగా ఇలా కుట్టేసేసుకొని మళ్ళీ కుట్లలోకి వదులుకొని కుట్టు ఇద్దరికి అనమాట. కుట్లలోకి ఇలా వదులుకొని, ఎందుకంటే మనం నెక్ ఎలా ఉందో దాని పక్క నుంచే గీసుకున్నాం కదా కరెక్ట్గా. అందుకని కుట్లలోకి లేకపోతే కష్టమవుతుంది. అందుకని ఈ లైన్ కంటే కొంచెం కుట్లలోకి వదులుకొని
మనం మిగతా వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకోవాలి. ఇలా చూడండి. ఇప్పుడు మనం వెనక పార్ట్ చూసుకుందాం. ఇలా 2 కుట్లు ఒక దగ్గరికి అనేసి మెజర్మెంట్ బ్లౌజ్ది ఇది కూడా అంతే అనమాట. ఇది 2 ఒక దగ్గరికి పట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వెనకది కూడా మనకు సమానంగా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా ఇక్కడ మనము కింద పైపింగ్ వేసాం కాబట్టి ఇక్కడ కుట్లలకి కొంచెం వదులుకోవాలి ఇక్కడ అంతా. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం నెక్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకొని ఇలా షోల్డర్ దగ్గరికి పట్టుకోవాలి. మనకు సమానంగా వచ్చిందా, ఇలా పట్టుకోవడం వలన మనకు సమానంగా వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలా ఇలా లైన్ వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ మాత్రమే పెంచుకోవాలి. ఇలా వద్దు మనకు అదే కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే అంతే ఉంచేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని కూడా కుట్లలకి కొంచెం వదులుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం తీసేస్తున్నా. నేను ఎంత తీసేసినా కూడా ఇక్కడ షోల్డర్స్ దగ్గరికి వస్తే మాత్రం అది అందులోకే కలిపేస్తున్నా. చూస్తున్నారు కదా మీరు. ఇలా ఇక్కడ వరకే కలిపేసుకోవాలి మనం. ఈ షోల్డర్ దగ్గర షోల్డర్స్ అది కటింగ్ చేయొద్దు అనమాట. అది చేయడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్స్ పడిపోతాయి మనకు. ఓకేనా. ఇప్పుడు దీనిపై నుంచి నేను అటు ఇటు జరగకుండా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుది వెనకది అయిపోయింది కదా. ఒక్కొక్కసారి కొంతమందికి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వచ్చి ఫోల్డ్ అయిపోతుంటుంది అనమాట. ఆ ఫోల్డ్ కూడా రావద్దు మనకు అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ది ఉల్టా తీసేసి ఇలా కుట్టు వచ్చింది కదా, ఈ కుట్టు ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ కుట్టుని మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఇదైతే కరెక్ట్గా వచ్చింది. నేను అక్కడి వరకే మార్కింగ్ చేసిన. ఇప్పుడు మనకి ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కూడా ఎక్కువ రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ మనం పైపింగ్ పెడతాం కాబట్టి నేను దానికోసం కొంచెం వదులుతున్నా, అంటే కుట్లలకు అనమాట. ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకు. మనం ఎంత మెజర్మెంట్ చేసినా కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం ఎలా కలుపుకోవాలంటే ఈ విధంగా స్ట్రైట్గా లైన్ కొట్టేసేయాలి. ఇది కూడా ఇక్కడ వరకు ఇలా లైన్ కొట్టేసేయాలన్నమాట. ఇలా లైన్ కొట్టేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసేసుకోవాలి. చిన్నగా చేసేసుకొని కింది దానికి మనకు ఇక్కడ కుట్లలకి వదులుకొని ఇక్కడ వరకు కరెక్ట్గా పట్టుకొని ఇది ఇలా వచ్చేటట్టుగా చూసుకొని ఎక్కడ ఫోల్డ్ లేకుండా కింది నుంచి కూడా చూసుకొని, ఎందుకంటే ఫోల్డ్ ఉందంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిపోతుంది, అది రాకుండా చూసుకోవాలి మనం. ఇలా ఈ మార్కింగ్ మీ నుంచి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మెయిన్ చాలా వరకు ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది చాలామందికి, ఎందుకంటే ఎక్కువ కావడం తక్కువ కావడం అట్లా అవుతుంటుంది. మన బ్లౌజు ఇలా పెట్టి చూసుకోవడం వలన మనకు ఈ చిన్న పీస్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇదే చాలా గలీజ్గా అనిపిస్తుంది ఫోల్డ్ వచ్చి మనకు. ఇది కూడా రావద్దు అంటే ఇలా తీసేసుకుంటే సరిపోతుంది మనకు. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ తీసేసుకున్నాం కదా, ఈ క్లాత్ అటు ఇటు జరగకుండా ఒక కుట్టు ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మనం అదే విధంగా చూసుకొని క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందేమో చూసుకొని తీసేసుకోవాలి. చూడండి, మనం ఇలా చేసుకున్న తర్వాత ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇలాంటిది నేనైతే గోల్డ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ పీస్ ఇది మీ ఇష్టము, మీరు ఏది పెట్టుకున్నా పర్లేదు. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ ఇలా స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ తీసుకోవద్దనమాట, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ గ్యాప్లో
ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ వస్తుంది మనకు. ఇగో చూడండి ఇలా సాగేది అనమాట. ఇలా తీసుకోవాలి. ఇది చూడండి ఇలా క్రాస్ పీసెస్ తీసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా మనకు. ఇలా వచ్చింది. నేను ముందే కొన్ని వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఇది మీకు చూపించడం కోసం చూపిస్తున్నా. ఇలా ఇది ఉంది కదా, ఇలా సీదా పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా క్రాస్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే నీట్గా వస్తుంది మనకు. ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసి జాయింట్ లేకుండా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఇలా వేసుకోవడం వల్ల ఇగో ఇలా వస్తుందన్నమాట క్రాసు. మనకి ఈ పీస్ కూడా 2 క్రాసుగా వస్తాయి. ఇలా సాగుతుంటుంది. ఇలా సాగే క్లాత్ అయితేనే మనకు బాగుంటుంది అన్నమాట. వేసుకోవడానికి ఈజీగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి వేసుకుందాం. చూడండి ఈ బ్లౌజు మనం సీదా వేసేసుకొని ఇలా ఇది ఉల్టా అనమాట. చూడండి ఉల్టాది. ఇలా 2 సీదాలు ఒక సైడ్కి వచ్చేలాగా చూసుకొని ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం రప్పు కొట్టుకొని కుట్టు స్టార్ట్ చేసేసుకోవాలి. మనం కుట్లకి ఎంత పట్టుకుంటామో అంతే కుట్టేసుకోవాలి. పైపింగ్లో మనం ఫస్ట్ ఎంత కుట్లకి పట్టుకున్నామో లాస్ట్ వరకు కూడా అంతే పట్టుకోవాలి క్లాత్ని. అప్పుడైతేనే మంచిగా వస్తుంది. చూడండి ఇక్కడ చివరి వరకు వేసిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ కూడా రఫ్ కొట్టేసి తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ మధ్యలో చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ నెక్ కూడా అదే విధంగా రౌండ్గా వచ్చిన దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనం ఇక్కడ అనమాట, ఇక్కడ వేరే క్లాత్ అలా వేసుకోకుండా ఇక్కడ కూడా పైపింగే పెట్టేసుకుందాం. సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ ఫిల్స్ వచ్చినాయి కదా, ఈ ఫిల్స్ వచ్చిన దగ్గర ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు. ఇలాగే ఈక్వల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు సైడ్ అనమాట హ్యాండ్స్ వేస్తాం కదా, అటు సైడ్ కూడా పైపింగ్ పెట్టేసుకుందాం. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రౌండ్ ఉన్న దగ్గర ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్నాక ఈ రెండో వైపు కూడా అదే విధంగా ఇక్కడ వేసేసుకోవాలి గోల్డ్ క్లాత్. చూడండి రెండో వైపు కూడా మనం అదే విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం హ్యాండ్స్కి ఇక్కడ వేసుకుందాం గోల్డ్ క్లాత్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదేవిధంగా చూడండి రెండోది కూడా మనం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసేసుకుందాం. ఇక చూడండి ఈ థ్రెడ్ ఉంది కదా, ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి వేస్తున్నాను అనమాట.
ఈ థ్రెడ్ని ఇక్కడ కుట్టు దగ్గర ఇలా పెట్టేసుకొని ఈ కుట్టుని ఇక్కడ చిన్నగా ఇలా ఇటు కింది వైపు ఫోల్డ్ చేసి థ్రెడ్ అనేది ఇలా పట్టుకోవాలి మనం ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు రావాలి మనకు. మనకు కుట్టు ఇటు దీని మీద పడద్దు, ఇక్కడ గోల్డ్ క్లాత్ మీద పడకుండా రెండింటి మధ్యలో వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ థ్రెడ్ మీద కూడా పడద్దు అనమాట, పడితే గలీజుగా కనిపిస్తుంది మనకు. అందుకని థ్రెడ్ మీద కూడా పడద్దు. ఈ బ్లౌజు పీస్ ఉంది కదా మెయిన్ పార్ట్, దాని మీద కూడా పడద్దు అనమాట. ఇలా స్లోగా చూసుకుంటూ ఎక్కడ కింద నుంచి కూడా ఫోల్డ్ రాకుండా చూసుకోవాలి. మనం చూసుకొని నీట్గా వచ్చేలాగా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో అదేవిధంగా ఇలా క్లాత్ కూడా దగ్గరికి ఇలా జరుపుకుంటూ థ్రెడ్ని ఈ విధంగా వేస్తుండాలి. కొంచెం థ్రెడ్ క్లాత్ అటు ఇటు వెడల్పుగా అయిపోయినా కూడా ఇలా జరుపుకుంటే వచ్చేస్తుంది మనకు. ఇలా చూసిరు కదా, ఇలా వేసుకోవాలి. ఇలా దగ్గర నుంచి థ్రెడ్ దగ్గర నుంచి ఇలా కుట్టు వచ్చేస్తే మనకు నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా వేసేసుకుందాం. ఇక చూడండి, ఇలా మనం నడుము భాగాన్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత నీట్గా ఇలా రావాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్కుకి వేసుకుందాం, అంటే గల్లకి. ఇలా చూడండి, ఇక్కడ గల్ల దగ్గర వచ్చిన తర్వాత ముందు భాగానికి ఇది ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, ఇక్కడ ఇలా పెట్టేసి ఇక్కడ చివర వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది కిందికి ఇలా చేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ అదే విధంగా వేసుకుంటా ఇలా రౌండ్ దగ్గర వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటూ ఉండాలి. ఇలా మిషన్ నడుస్తున్నప్పుడు ఇలా గుంజుకుంటుంటే రైట్ సైడు రౌండ్ ఇక్కడ అనేది రౌండ్గా వస్తుంది మనకు. లేదంటే కొంచెం వీ షేప్లో వచ్చినట్టుగా వస్తుంది. మనకు రౌండ్ బాగా రావాలనుకుంటే ఆ విధంగా రౌండ్ వచ్చిన దగ్గర ఇలా గుంజుకోవాలి. కొంచెం లైట్గా అనమాట, ఎక్కువ కాదు. చూడండి, ఇలా నెక్కుకి వేసుకున్న తర్వాత నేను ఇటు సైడ్ కూడా వేసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇలా వేసేసుకున్నా, రెండో వైపు కూడా అదేవిధంగా వేసేసుకున్నా ఇలా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది ఉంది కదా, చూడండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైనంగా ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకుంటూ
ఇలా ఒక కుట్టు వేసేసుకుంటుండాలి. ఇలా ఫోల్డ్ రావద్దండి, పైనుంచి ఫోల్డ్ రాకుండా ఉండాలంటే ఇలా జరుపుకుంటుండాలి. మెల్లగా ఫోల్డ్ రాకుండా చేసుకోవాలి. ఇక చూడండి, ఇలా మనము ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ సంఖ భాగం సైడ్ ఉంది కదా, ఇది మనం ఏం చేయాలంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవద్దు, దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. వేస్ట్గా ఉన్నది ఇలా లోపల కుట్టుది క్లాత్ ఉంది కదా బ్లౌజ్ది, ఆ బ్లౌజ్ది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ విధంగా చూడండి, దీనికి సమానంగా అలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత రెండోది కూడా అదే విధంగా చేసేసుకోవాలి. చూడండి, రెండోది కూడా అదే విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ వేసేసుకుందాం. చూడండి, హ్యాండ్స్ కూడా నేను అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి చూపించలేదు నేను. ఓకేనా, ఇది ఇలా వేసుకొని, ఇది ఉంది కదా కుట్టు, ఈ కుట్టు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఈ టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలా పెట్టేసుకొని మనం కుట్లలకు ఎంత వదులుకుంటామో ఆ విధంగా ఇలా పెట్టుకుంటూ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కుట్ట వేసుకున్నప్పుడు ఈ రెండింటి మధ్యలో వేసుకుంటే సరిపోతుంది మనకు. చూడండి, మొత్తం మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ మధ్యలో నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా లేవకుండా ఉండడానికి మనం ఇలా వేసుకుంటే కొంచెం నీట్గా మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా వేసుకుంటే ఇలా లేవకుండా ఉంటుంది, మనకు నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు రెండో హ్యాండ్స్ కూడా మనం అదే విధంగా వేసేసుకుంటాం. ఇక చూడండి, ఇలా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేసుకుందాం. ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే, ఇలా ఈ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని ఉక్సు పట్టి కాజా పట్టి ఒక దగ్గర పట్టుకొని ఈ విధంగా ఇలా టేప్ తీసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి టేపు పట్టుకొని ఇలా ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మళ్ళీ దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసి చూడండి 7.5 వచ్చింది మనకు. ఈ 7.5ని మనం 4 భాగాలు ఎట్లా చేస్తే 7.5 వచ్చిందో అదేవిధంగా ఈ 4 భాగాలకి అదే విధంగా పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మిగతాయి కూడా ఇవి అదే విధంగా పెట్టేసుకోవాలి. ఇది వెనక భాగంది కూడా ఇలా రెండు ఒక దగ్గరికి పట్టుకొని నేనైతే మార్కింగ్ పెట్టేసుకున్నా, కానీ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఇక్కడ ఈప్ కప్ ఉంది కదా, ఈప్ కప్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ వరకు 7.5 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ వెనకది ముందుది రెండు ఇలా మార్కింగ్ చేసుకున్నవి రెండు ఒక దగ్గరికి ఇలా పట్టుకొని ఇక్కడ రఫ్ కొట్టేసుకొని కుట్టు
వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఫిట్టింగ్ అయితే మన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇలా రెండు ఒక దగ్గరికి ఇలా పెట్టేసుకొని కుట్టు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలాగే పట్టేసుకోవాలి. పట్టుకొని దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్మోల్స్ దగ్గర ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. అంటే ఎలా చూసుకోవాలంటే ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలా పట్టుకొని ఈ రెండు కుట్లు ఒక దగ్గరికి ఇలా పట్టుకొని ఈ రెండు కుట్లు ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ ఇలా చూడండి, ఈ కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు అనమాట. సేమ్ వచ్చింది చూసిరు కదా, నేను టక్స్ ఇచ్చుకున్నా ఇక్కడ, అది రెండు సేమ్ వచ్చేసినాయి మనకు. మీకు కొత్త వాళ్ళు అయితే నేర్చుకునేటట్టయితే ఇలా ఇప్పుడు నేను చూపించినట్టుగా మార్కింగ్ చేసేసుకొని మీరు కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ మిస్టేక్ కాకుండా. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఏం కాదు, ఇలా వేసేసుకోవాలి. చూసిరు కదా, మనం సీదా వేస్తే కూడా ఇలా రావాలి. లేదంటే కొంచెం అటు ఇటు అయిందంటే ఇక్కడ మనం ఇలా చేయంగానే ముడతొచ్చేస్తుంది మనకు. ఓకేనా. ఇప్పుడు రెండోది కూడా మనం అదే విధంగా వేసేసుకుందాం. చూడండి, రెండో సైడ్ కూడా మనం అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సైజు బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ది, ఇలా ఉక్స్ పట్టి దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా కరెక్ట్గా వచ్చినాయా లేదా ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకోవాలి. ఇలా రాలేదంటే మనం వేసిన కుట్టు ఇప్పి మళ్ళీ వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సైడ్లో మనం ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం. ఇలా చూడండి, ఇలా మొత్తం మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ఒకటి తీసుకొని మనము ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతా అండి. ఇది థ్రెడ్ అందుకనే చూపెట్టలేదు మీకు, వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని. ఇలా రోజు ఫ్లవర్స్ లాగా పెట్టిన. ఓకేనా. ఇలా ఈ రెండు ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని ఈ విధంగా మనకి ఇలా వచ్చేలాగా ఇక్కడ వరకు, అంటే పైకి రావద్దు కిందికి రావద్దు అనమాట. ఈ విధంగా వచ్చేలాగా ఇక్కడ పైపింగ్ మధ్యలో మనం కుట్టేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. చూడండి, ఇలా పైపింగ్ మధ్యలో వచ్చేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా అదే విధంగా వేసేసుకుందాం. ఇక చూడండి, థ్రెడ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. మనకు చూసిరు కదా ఎంత నీట్గా వచ్చింది అనేది. మనం ఇక్కడ కూడా పైపింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా పెట్టుకున్నాం, ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఇంకా నీట్గా కూడా వస్తుంది మనకు థ్రెడ్ పెట్టేసి. ఓకేనా. ఎంతో సింపుల్గా మనమే కుట్టుకోవచ్చు. ముందు సైడ్ కూడా ఇలా వస్తుంది. ఓకేనా. మనమే పైపింగ్ లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ ఎంతో నీట్గా పెట్టుకోవచ్చు. రౌండ్ నెక్ అయినా సరే, ఏ డిజైన్ అయినా సరే ఇలా పెట్టేసుకుంటే పైపింగ్ వస్తే చాలు, మనకు నీట్గా అనిపిస్తుంది పైపింగు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా ఎలా ఉందనేది. మనం లైనింగ్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలనేది ఒకటి నేర్చుకున్నాం. మనం లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా పెట్టుకోవాలనేది ఒకటి నేర్చుకున్నాం. ఓకేనా. మీరు నచ్చితే రేణుకా హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.